RTI Live News. Ask for right. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు రజకుల బతుకులు ఉన్నాయని గోపి రజక అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అన్నారం గ్రామంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవీందర్ వెంకటేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సాయిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, జిల్లా సంయుక్త కార్యదర్శి సిహెచ్ వెంకటప్ప, కొడంగల్ కన్వీనర్ సిహెచ్ మోహన్, బిచ్చాల మొగలయ్య, డిస్ రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, టెంట్ హౌస్ పాండు, బంద్యప్ప, శ్రీకాంత్, రాములు, చంద్రప్ప, భీమన్న, సిహెచ్ మొగలయ్య, లక్ష్మణ్, రాము, రత్నమ్మ, మానమ్మ, నరసమ్మ, రవి, అశోక్, కాసప్ప, మల్లప్ప, మెకానిక్ కాసప్ప, సాయిలు, శ్రీను, అనిల్, సురేష్ కె రాములు, పరిగి రమేష్, రాములు మరియు ప్రశాంత్ తదితరులు ఉన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అన్నారంలో ఏర్పాటు చేసినటువంటి మరి ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైనటువంటి జిల్లా అధ్యక్షులు సి రవీందర్ గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటయ్య గారు, అదేవిధంగా జిల్లా మోహన్ గారు, కొడంగల్ మండల ఇన్ఛార్జి మోహన్ గారు, అదేవిధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటేష్, ఇదే గ్రామానికి చెందిన వెంకటేష్ గారు, మరి డి శ్రీరామగన్న, మిగతా వాళ్ళందరూ అక్కలు, అన్నలు, మరి అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘము అధ్యక్షులు సాయగన్న గారు హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇదే నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ వికారాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో మా రజకులంతా సతమతమవుతున్నారు. ఆనాడు గత ప్రభుత్వము 450 కోట్లు ఏదైతే ప్రకటించిందో, మరి ఈ ప్రభుత్వము 450 కోట్లు కేటాయించిన బడ్జెట్ని 450 కోట్లని మరి రిలీజ్ చేసి చదువుకున్న యువత ఉద్యోగం లేక మరి నిరుద్యోగంతో రోడ్ల పాలవుతున్నారు. కాబట్టి వారికి ప్రతి మున్సిపాలిటీలో మరి మోడర్న్ దోబీ ఘాట్ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో మరి వాళ్ళ ఉపాధి అవకాశం కోసము ప్రతి వృత్తిదారుడికి 2 లక్షల రూపాయల చొప్పున వారికి మరి ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు రుణాలను ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా చదువుకున్న యువత ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి తక్షణమే డిఎస్సి వేసి చదువుకున్న ఎవరైతే యువత ఉందో వారికి డిఎస్సి వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పోతే ఇక్కడ వృత్తి చేసే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృత్తి చేసే వారికి 40 సంవత్సరాలు వచ్చి నిండిన తర్వాత వారు వృత్తి చేయలేకపోతుంది. కాబట్టి వారికి పెన్షన్ సదుపాయం కింద ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఎవరైతే ఈ పెన్షన్ సదుపాయంకి అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ సదుపాయం ఇస్తూ మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఇస్తుందో డబుల్ బెడ్రూమ్లు, నిజంగా నిరుపేద కుటుంబాలకు ఇండ్లు లేని వారికి మా రజకులు కూడా ఎక్కువ శాతం కేటాయించి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఈ అన్నారం విలేజ్లో ముఖ్యంగా అన్నారం విలేజ్లో కమ్యూనిటీ హాల్ లేదు, కనీసం ఇక్కడ విగ్రహం కూడా లేదు. కాబట్టి విగ్రహానికి మరి కొంత స్థలం ఇచ్చి 1 ఎకరా భూమి ఇచ్చి ఒక దోబీ ఘాట్ని ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ వృత్తికి చేతనిచ్చే విధంగా 1 ఎకరా భూమిని ఇవ్వాలని చెప్పి స్థానిక సెక్రటరీ గారిని, అదేవిధంగా మరి మాజీ సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరినీ మేము కోరుతున్నాం. కాకపోతే అన్నారం చాలా కర్ణాటక బార్డర్ కాబట్టి ఇక్కడ చదువు లేని వారు చాలా మంది, నిరుద్యోగ యువతలు చాలా మంది ఉంటారు. కాబట్టి చదువు లేని వారు చాలా మంది ఉంటారు. కాబట్టి వారికి అవగాహన లేదు, మరి రిజర్వేషన్ పైన అవగాహన లేదు. కాబట్టి తప్పకుండా వీరి అభివృద్ధి కోసమై, ఈ గ్రామ అభివృద్ధి కోసమై మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆలోచించి ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ ఎస్సీ రిజర్వేషన్ని ఇస్తూ 18 రాష్ట్రాలని కల్పించిందో, మరి ఈ తెలంగాణ కూడా ఎస్సీ రిజర్వేషన్ కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కాబట్టి వారు మాట్లాడిన మాటలనే ఈరోజు సాకారం చేసే దిశగా వారు పనిచేయాలని చెప్పి చేస్తారని కూడా మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది వారిపైన. ఎందుకంటే
మాటగా ముఖ్యమంత్రి కాదు, చేతగా ముఖ్యమంత్రి. కాబట్టి వారు తప్పకుండా మరి ఎస్సీ రిజర్వేషన్ కోసం ఈ అడుగులు ముందుకేస్తారని చెప్పి ఒక ప్రగాఢ విశ్వాసం మా పైన వారి పైన మాకు ఉంది. అంతేకాకుండా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి వర్యులని రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్లో ఉన్నటువంటి అనేక సమస్యలపైన నేను వారికి తప్పకుండా కలిసి వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి.